నమస్తే కో బ్యాచిలర్ సిస్టర్స్. ఏంది కో ఏం పోగొట్టుకున్నారు, ఎత్తుక్కుంటా ఉన్నారు? నిన్న మా రిలేటివ్స్ది పత్తికొండలో ఫంక్షన్కి పోయి వచ్చేటప్పుడు ఇక్కడ ఆయనాము. ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి. నేను ఒక్కదాన్నే కాదు, వందల మంది గుంపులుగా వచ్చి ఎత్తుక్కుంటున్నారు. ఇంతకీ ఏడక్క ఇది? రతనాలు సిర్లున్న రాయలసీమలో ఉన్న జొన్నగిరి గ్రామంలో వర్షాలు పడితే చాలు ఈ వజ్రాల కోసం కుప్పలుగా వచ్చి ఎతుకుతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అదృష్టం వరిస్తుంది. ఇక్కడ దొరికే వజ్రాల విలువ లక్షల్లో పలుకుతుంది. ఇక్కడికి ఈ మధ్య నుండి వెతకడం లేదు, కొన్ని సంవత్సరాల ముందు నుండి ఎతుకుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం డైమండ్స్ దొరుకుతూనే ఉన్నాయి. ఈడ చూడండి, పిల్లలు పెద్దలు ముసలి ముతక అందరు వచ్చి ఎతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఓ అన్నకి దొరికిన వజ్రాన్ని నాకు చూపించినాడు. చాలా చిన్నగా మెరుస్తూ ఉంది. ఆ వజ్రం విలువ సుమారు 1.5 లక్ష పలుకుతుందని చెప్పినాడు. కొందరు పన్నులు మానుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే నెలల తరబడి వజ్రాల వేట సాగిస్తూ ఉన్నారు. ఎర్రటి ఎండలో ఈ ముసలవ్వ చూడండి గొడుగు పట్టుకొని ఎట్ట ఎత్తుకుతాందో. ఇక్కడికి వచ్చి ఎతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబాలతో సహా ఇక్కడే ఉండి ఎతుకుతూ ఉన్నారు. చాలామంది ఒక్క వజ్రం దొరికితే చాలు తమ దిశ మారిపోతుందని ఆశగా ఎతికే వాళ్ళే ఉన్నారు. ఈడ ఉన్న ఇద్దరు అన్నలు చూడండి చాలా సరదాగా ఎత్తుకుతా ఉన్నారు. 18 లక్షలు విలువ చేసే వజ్రం దొరికితే చాలంట. ఇద్దరు చేరి సగం తీసుకొని బిజినెస్ చేసుకుందామని ప్లానింగ్తో ఎత్తుకుతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క ఆశలతో ఎత్తుకుతున్నారబ్బా. వీళ్ళందరినీ చూసి నాకు ఆశ పుట్టింది, వజ్రం దొరికితే ఎంత బాగుంటుంది, లైఫ్ మొత్తం సెట్ కదా అని. కానీ నాకు దొరికింది డైమండ్ కాదంట, వజ్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుందని చెప్పినారు. ఎప్పుడైనా వజ్రాన్ని చూసుంటే కదా తెలిసేది నాకు. ఇంకా ఈడైతే తుఫాన్ కార్లు ఐచర్లు వేసుకొని వచ్చి మరీ ఎతుకుతూ ఉన్నారు. రోజులో ఎవరికో ఒకరికి తప్పకుండా వజ్రం దొరుకుతుందంట. ఈ మధ్యన ఇక్కడ గోల్డ్ మైనింగ్ కూడా స్టార్ట్ అయ్యిందంట. పోన్ ఇక్కడికి ఎవరిని వజ్రాలు ఎతకనీకి అవకాశం కూడా ఉండదంట. ఇక్కడ ఊరి ప్రజలు చెప్తున్నారు. మీరు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము.